మనం చేయి పట్టుకున్నాం అనుకోండి, మనకు బరువు రాగానే కొంచెం చేయి నొప్పి రాగానే ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఏసే మనం చేయి పట్టుకుని విడిపించగలుగుతామా? ఈరోజు తల్లి చిన్న పిల్లలు చేయి పట్టుకున్నాం అనుకోండి, విడిచిపెడతాడు. ఎందుకని తల్లి చేయి పట్టుకుంటది? చేయి విడిచిపెడితే రోడ్డు మీదకి పోతాడు, ఏడ కంపల్లో పడతాడు, ఏడ కింద పడి కాళ్ళని గోకపోతాయి, ఏడ ప్రమాదం సంభవిస్తుందోనని తల్లి చేయి విడిచిపెడతదా? విడిచిపెట్టదు. ఈరోజు దేవుడు కూడా మనం చేయి పట్టుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడున్న మన ఒక్కరి చేయి దేవుడు పట్టుకోవాలని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు చేయి పట్టుకోవడానికి మనకి ఏం అడ్డుగా ఉన్నాయేమో, నాకు అన్నీ ఉన్నాయన్న ఎందుకని దేవుడు అనుకుంటున్నామేమో. నాకు వ్యాపారం ఉంది, ధనం ఉంది, బలగం ఉంది, నాకు నాన్న బంధువులు చాలా మంది ఉన్నారు, నీ చేయి నాకు ఎందుకు అనుకుంటామేమో. ఒక తల్లిని చూస్తేనే ప్రమాదంలో పడిపోతారని బిర్రుగా చేయి పట్టుకుంటే దేవుడు నీ చేయి ఎందుకు పట్టుకుంటాడు తెలుసా? దేవుడు మన చేయి ఎందుకు పట్టుకుంటాడు తెలుసా? దేవుడు చేయి విడిచిపెడితే మనం ఏ ప్రమాదాల్లో పడిపోతామేమని, దేవుడు మన చేయి విడిచిపెడితే ఎక్కడ మనం పడి నాశనమైపోతామేమని చెప్పి మన చేయి దేవుడు పట్టుకు